మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ చైర్మన్గా కర్నూలులో ఏపీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది. రాయలసీమ వాసులను ప్రోత్సహించడానికే ఏపీలో ఫిల్మ్ ఛాంబర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, అనుమతులు కావాలన్నా తాము సహకరిస్తామని టీజీ వెంకటేష్ తెలిపారు. రాయలసీమ ప్రాంతం వారు రాయలసీమ వాళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు మనం పూర్తిగా వెనకబడిపోతున్నాం. ఇక్కడ ఫిలిమ్స్ అనేది ప్రొడక్షన్ లేదు. మన ఆంధ్రాలో ఏదో నామకావస్థ చేసి కొన్ని సినిమాలు సబ్సిడీస్ ఏదో కొద్దిగా తీసుకునే దానికి ముందుకు పోతుంటారు. మరి మీరు చూస్తే ఫేమస్ సినిమా బాహుబలి కూడా మన కొండల్లో తీసిండేది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే కొండల్లో తీసిండేది బాహుబలి. చాలా మటుకు అక్కడ కూడా ఫిలిం తీశారు. మరి కొండారెడ్డి బుర్జ్ అనేది కామన్. ఆ బొమ్మ కొండారెడ్డి చూపుతారు, కొండారెడ్డి బుర్జ్ ఉందన్న కొండారెడ్డి ఇక్కడే వచ్చి షూట్ చేస్తారు, లేకపోతే బొమ్మ అన్న పెట్టుకొని ముందుకు పోతుంటారు. ఇంత ప్రాముఖ్యత ఉండే ఈ ప్రాంతంలో మనం ఫిలిమ్స్ డెవలప్ చేసుకోలేకపోయినాము, ఫిలిం ప్రొడక్షన్ డెవలప్ చేసుకోలేకపోయినాము. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం తెలంగాణ నుంచి. సో మనకు ముఖ్యంగా ఈ ఫిలిమ్స్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రొడ్యూస్ చేయాలి. మనం ఏదో ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టేశాము, ఓవర్ నైటే ఇవన్నీ మాయాబజార్ చేస్తాం అనేది కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోయి ఒక క్రెడిబిలిటీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాము. మనకి ఇక్కడ చాలా భూములు ఉన్నాయి. భూముల్లో వాళ్ళు స్టూడియోలు కట్టుకోవచ్చు, ఫెసిలిటీస్ ఇప్పించేది గవర్నమెంట్తో చేయొచ్చు, మళ్ళీ ఇన్సెంటివ్స్ తెప్పించేదానికి ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఒక వాయిస్ చేసేదానికి అవకాశం ఉంటుందనే దృష్టితో ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్